హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 1673 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ వెబ్సైట్ రిక్రూట్మెంట్ పేజ్లో మనకి అన్ని నోటిఫికేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్తాను. ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఈ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1673 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 13 రకాల పోస్టులు అనేవి ఉండడం జరిగిందనమాట. సో అందులో జూనియర్ అసిస్టెంట్ అని, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా రకరకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నాన్ టెక్నికల్ పోస్టులు అనేవి మొత్తం 1277 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నికల్ వేకెన్సీస్ అయినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అనే వేకెన్సీస్ జిల్లా కోర్టులలో 184 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టులో మొత్తం రెండు కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు కూడా కలిపి 212 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు తెలియజేస్తాను. నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా అన్ని పోస్టులకి కూడా 2వ తేదీ నుంచి ఆన్లైన్ మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అన్ని పోస్టులకి కూడా 8వ తేదీ నుంచి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31/1/2025 లోపు మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ 2025లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నాన్ టెక్నికల్ పోస్టులకైతే జూన్ 2025లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనకి హైకోర్టుకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏప్రిల్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సంబంధించి. ఓకే, సో చూద్దాం ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి. సో మొదట నేను ఏం చేస్తాను అంటే నోటిఫికేషన్స్ 13 ఉన్నాయి కాబట్టి వీటిని షార్ట్గా నేను ఏ పోస్ట్ ఉంటుంది, అక్కడ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తానంటే ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానన్నమాట. దానికి సంబంధించి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకి ఆఫీస్ సబార్డినేట్ అనే వేకెన్సీ. ఇది హైకోర్టులోనూ ఉంటుంది మరియు జిల్లా కోర్టుల్లోనూ ఉంటుంది. కాకపోతే క్వాలిఫికేషన్ అనేది సేమ్ ఉంటుందన్నమాట దేనికైనా సరే. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి ఇది హైకోర్టుకు సంబంధించి టోటల్ 75 ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో ఇంకా వేకెన్సీస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ పోస్టుకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో 7th క్లాస్ పాస్ అయినా కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినా కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత ఎవరైనా చదివి ఉంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఒకవేళ మీకు కుకింగ్లో కానీ, పెయింటింగ్లో కానీ, ఇతరత్ర స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ప్రొఫెషనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి బీలో క్లియర్గా చెప్పారు. ఓకే, సో ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, అలాగే మనకి బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మీరు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటున్నారు. అంటే కంప్యూటర్స్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ కానీ లేదా అందులో డిగ్రీస్ కానీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్టులకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి రికార్డ్ అసిస్టెంట్. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రాసెస్ సర్వర్. ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టుకు సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది అడిగారు. అంటే లింగ్విస్టిక్ లోకల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి కూడా సేమ్ ఏజ్ 34 సంవత్సరాల ఏజ్ లిమిటే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఈ పోస్టుకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 7th ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సిస్టమ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే బీటెక్ సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ చేసిన లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లేదా ఐటీ విత్ మినిమం 55% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కాపీయిస్ట్. ఈ కాపీయిస్ట్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఏదైతే ఉంటుందో హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇది ఈ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టైపిస్ట్ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే డిగ్రీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీ దగ్గర సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి ఎగ్జామినర్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ అసిస్టెంట్ వేకెన్సీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాలో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్కి మీరు అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ లేదా డిగ్రీ సైన్స్లో కానీ లేదా కామర్స్లో కానీ లాలో కానీ చేసి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అనేది తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర 1 year కోర్స్ అనేది ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కోర్ట్ మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీస్ టు ద హానరబుల్ జడ్జెస్ మరియు రిజిస్ట్రార్స్కి సంబంధించినటువంటి పోస్ట్ కోర్ట్ మాస్టర్ అనే వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ లేదా సైన్స్ కానీ కామర్స్ కానీ లా కానీ చేసి దాంతోపాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది 180 words per minute ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో మీరు ఈ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని రకాల పోస్టులకి కూడా 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అన్ని పోస్టులకి ఓసీ, బీసీ వాళ్ళకి 600 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీక్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో సెలక్షన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మనం ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కొక్క వీడియోని ఈ పోస్టులకు సంబంధించి అన్ని కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఈ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 8/1/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియోస్ అనేది చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.